MG9 న్యూస్ నూతన సంవత్సర వేడుకలకు పోలీస్ వారి ఆంక్షలు. నూతన సంవత్సర వేడుకలపై కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవి IPS ఆదేశాల మేరకు కోసిగి మండలం SI చంద్రమోహన్ మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. మండలంలో నూతన సంవత్సర వేడుకల పేరుతో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, నూతన సంవత్సర వేడుకలు రాత్రి 12 గంటల తర్వాత జరుపుకోవడానికి అనుమతి లేదని, రాత్రి 12 గంటల 30 నిమిషాల నుంచి పోలీస్ వారు అన్ని చోట్ల నిఘా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సంబరాల పేరుతో లౌడ్ స్పీకర్లు డీజేలు పెట్టడానికి ఎటువంటి అనుమతి లేదని, కొత్త సంవత్సర వేడుకల పేరుతో మద్యపానం చేసి త్రిబుల్ రైడింగ్ చేయడం, బైక్లకు సైలెన్సర్లు తీసి అధిక శబ్దంతో తిరగడం వంటివి చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ రోడ్లపై పెయింట్తో రాస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండేటి అటువంటి చర్యలకు పాల్పడరాదని కోసిగి SI చంద్రమోహన్ హెచ్చరించారు. నూతన సంవత్సరం సంతోషంగా ప్రారంభించాలి గాని హద్దులు మీరిన అల్లర్లతో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా చర్యలు చేయరాదని, మన జీవితంలో చాలా నూతన సంవత్సరాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ జీవితం ఒక్కసారి చేజారితే మళ్ళీ తిరిగి రాదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని తల్లిదండ్రులు మీ పిల్లలను బయటికి పంపరాదని, పోలీసు వారితో సహకరించి ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడరాదని, అతిక్రమించిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కోసిగి SI చంద్రమోహన్ హెచ్చరించారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఇది పోలీసు వారి హెచ్చరిక ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 31 రాత్రి ఏదైతే మనం న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకున్న దానిలో అర్ధరాత్రి వరకు అంటే 12:30 తర్వాత కూడా ఎవరైనా జనాలు గుడి రోడ్ల పైన పెయింట్ వేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ చేసి అతివేగంగా నడపడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ, మరియు డీజేలు పెట్టి ఎక్కువ సౌండ్ సిస్టమ్ పెట్టి డ్యాన్స్ వేసి ఇతరులకి ఇబ్బంది కలిగే ప్రవర్తిస్తే వారిపైన కేసులు నమోదు చేస్తాము. దీన్ని ఏదైనా కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకొని అందరూ కూడా 12:30 లోపల ఎవరైనా వాళ్ళు ఉండేట్టుగా చూసుకోవాలి. 12:30 తర్వాత కూడా ఎవరైనా ఉంటే వారిపైన కేసు నమోదు చేస్తాము. హెచ్చరిక మామూలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అట్లా